వాళ్ళు మాట్లాడుతున్నారు. నో నో నేను ఒప్పుకోను. నారాయణ గారు 1 మినిట్ మన జగదీష్ గారితో మాట్లాడతాను. జగదీష్ గారు, మంత్రి కొండ సురేఖ గారు చేసిన కామెంట్స్ను ఆమె వెనక్కి తీసుకున్నారు. ఈ వివాదం సమసిపోయినట్టే కదా? చెప్పండి. న్యాయపరంగా కావచ్చు, తర్వాత రేపొద్దున సొసైటీలో కావచ్చు. ఆమె సాయంత్రం చేశారు, మళ్ళీ పొద్దున ఉపసంహరించుకున్నారు. ముగిసిపోయింది కదా. దీన్ని ఎందుకు మళ్ళీ ఇంకా కేటీఆర్ లీగల్ నోటీసులు పంపేయడం, పరువు నష్టం కింద నోటీసులు ఇవ్వడం కావచ్చు, నాగార్జున కూడా చేయడం కావచ్చు. ఆమె వ్యాఖ్యలను అన్నింటినీ వెనక్కి తీసుకున్నారు. సో ఆమె అపాలజీ చెప్పినట్టే కదా, ఇంకేముందండి? వాళ్ళు సాటిస్ఫై అవ్వాలి కదా, ఎవరైతే విక్టిమ్ ఉన్నారో విక్టిమ్ సాటిస్ఫై అవ్వాలి కదా. విక్టిమ్ సాటిస్ఫై అవ్వకపోతే కోర్టుకి వెళ్ళొచ్చు, అతని ప్రాథమిక హక్కు. ఇప్పుడు నేను ఎంత బాధపడ్డానో నాకు మాత్రమే తెలుసు. ఆ వాక్యలకి నాగార్జున గారు ఎంత బాధపడ్డారు, అతని ఫ్యామిలీ ఎంత బాధపడింది, వాళ్ళ రెప్యుటేషన్ ఏమైంది. ఏమంటే ఇప్పుడు ఫారిన్ కంట్రీస్ లో కొత్త చట్టం వచ్చిందండి. ఆ చట్టం అంటే యూరోపియన్ కంట్రీస్ లో ఎవరైనా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే ఉల్లంఘించిన వ్యక్తికి జరిమానా కింద అన్ని ఆదాయం ఏముంటుందో ఆ ఆదాయంలో 1 రోజు 2 రోజులు 5 రోజుల్లో ఆదాయాన్ని జరిమానా కింద విధిస్తున్నారు. నా మాట అర్థం అవుతుందండి. ఇప్పుడు అతనికి 10,000 జీతం అనుకోండి, ఆ 10,000లో 2 రోజుల జీతం ఎంతో అంత పైన వేస్తున్నారు. ఆ విధంగా నాగార్జున గారు పరువు నష్టం, పరువుకి ఎంత భంగం పట్టిందో ఆయన ఇన్ని లక్షల పరువు నష్టం వేస్తాడు. దాంట్లో ప్రూవ్ చేసుకుంటే ఆవిడ కట్టాల్సి వస్తుంది. ఆయన 10 లక్షలు వేస్తాడో, ₹1,00,00,000 వేస్తాడో, అది డ్యామేజ్ ఎంత అయిందో అది వేస్తాడు. అదే పరువు నష్టం దావా. ఓకే సార్, ఈ పరువు నష్టం దావా విషయంలో ఆమె చేసిన కామెంట్స్ విషయంలో అంటే ఇది ఎలా ఉండబోతుంది, ఏ మేరకు వేయబోతున్నారు? సో దాంట్లో ఆమె తట్టుకోగలిగే పరిస్థితి ఉంటుందా, కట్టుకోగలిగే పరిస్థితి ఉంటుందా? ఆమెకు అలాంటి పరిస్థితి మరి ఇది ఖచ్చితంగా ఒక ఆర్థికపరమైన అంశమే కదా పరువు నష్టం దావా వేయడం అంటే? ఖచ్చితంగా ఆర్థికపరమైన, మానసికంగా కూడా. ఇప్పుడు నాగార్జున ఫ్యామిలీ ఉందండి. ఇప్పుడు చైతన్యకి మళ్ళీ పెళ్లి కావాలి, చైతన్యకి మళ్ళీ మ్యారేజ్ కావాలి. ఇంకో అబ్బాయి కూడా ఉన్నాడు, ఇద్దరు ఉన్నారు నాగార్జున గారికి. ఇలాంటి అలిగేషన్ వచ్చినప్పుడు వాళ్ళతో సంబంధం కలుపుకోవాలని ఎవరైనా ముందుకు వస్తారా? రారు కదా. అంటే వాళ్ళు సామాజికంగా వెలిగిపడతారు కదా. పూర్తిగా అందరూ కాకపోయినా ఇంటికి ఆడబెట్టి ఇవ్వడం శ్రేయస్కరం కాదు. అంటే వకీల్ సాబ్ ఈ పరువు నష్టం అనేది నోటీసు ఇవ్వడం అనేది దాంట్లో ఇటు కేటీఆర్ కావచ్చు, అక్కినే నాగార్జున కావచ్చు, అంటే ఆమె ఒకవేళ దీంట్లో మీరు అన్నట్టు ఆ సుమోటోగా తీసుకోవడం కావచ్చు, దాన్ని కోర్టు పరిగణలోకి తీసుకోవడం, ఆమె అన్నది కరెక్టే కనుక ఖచ్చితంగా మరి ఏదో ఒక పరిహారం చెల్లించాలి. అంటే ఈ పరిహారం ఏ రేంజ్లో ఉండే పరిస్థితి ఉంటుంది అది చెప్పండి. అది వాళ్ళు కోర్టులో ప్రూవ్ చేసుకోవడానికి కోర్టు ఉండేదండి. వాళ్ళు వేసిన వాళ్ళు ఎంతకు 10 లక్షలు కేసారా, 10 కోట్లు కేసారా తెలియదు కదా. అది ఇంకా న్యూస్ లేదు, ఇన్ఫర్మేషన్ లేదు, అది సమాచారం లేదు. అది వచ్చిన తర్వాత కానీ చెప్పలేము. బట్ కోర్టు నిర్ణయిస్తుంది వీళ్ళకి డ్యామేజ్ అయిందని కోర్టు నిర్ణయిస్తుంది. అంటే ఇప్పుడు మనకు డిబేట్లో పాల్గొన్న నారాయణ గారు ఉన్నారు. ఆయనకు 10 కోట్ల ఆస్తి ఉంది. ఆయన కుటుంబం మీద ఎవరో ఒకరు ఇలాంటి అబాండాలు వేశారు. సో నారాయణ ఏ మేరకు ఆయన పరువు నష్టం దావా వేయవచ్చు అవతల వాళ్ళ మీద? ఆయన పరువుకు భంగం కలిగించాడని చేసే దాంట్లో ఎంతవరకు వేయచ్చు? దాన్ని కోర్టు ఎట్లా పరిగణనకు తీసుకుంటుంది చెప్పండి. ఆస్తికి దానికి సంబంధం లేదండి. ఇప్పుడు అది నారాయణ గారికి సామాజికంగా గొప్ప పేరు ప్రతిస్తుంటది. ఆయన సామాజికవేత్త లేకపోతే రాజకీయవేత్తగా ఉంటాడు. అతను ఆ పరువు నష్టం అతను శిక్షల పైన 10 కోట్లు వేస్తాడంటాడు. 10 కోట్లు పరువు నష్టం కలిగించాలని దాని వాదనలు విన్న తర్వాత న్యాయస్థానం నిర్ణయిస్తుంది. ఓకే, ఇందులో ఇవి చేసిన ఈ తప్పుకు గాను, ఆవిడ మాట్లాడిన ఈ వాక్యాలకు గాను ఇంత జరిమానా విధించాలి అనేది కోర్టు శిక్షణాధికారంలో ఉంటుంది. అంతేగాని అంటే ఇక్కడ పిటిషన్ వేసిన అంటే ఇక్కడ పిటిషన్ వేసిన వ్యక్తి నాకు ఇంత పరువు నష్టం జరిగిందని మెన్షన్ చేయడం ఉంటుందా? ఉంటుంది. అతను చేయాలి కూడా. 10 లక్షల 20 లక్షల 10 కోట్లు అనేది ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. పరువు నష్టం నేను ఇన్ని కోట్లకు వేస్తున్నాను మెన్షన్ చేయాలి. ఇప్పుడు పోసాని కృష్ణమూర్తి పైన నారా లోకేష్ బాబు గారు పరువు నష్టం దావా వేశారు, 70 కోట్లకు వేశారు. అతని వాక్యాలకి 70 కోట్లకు వేశారు. అది కోర్టు పరిగణన తీసుకుని అతని ఆర్థిక పరిస్థితి, సామాజికంగా అతనుకున్న సమాజంలో రాజకీయంగా అతనుకున్న విలువలను బట్టి దాన్ని బట్టి వాళ్ళకి జరిమానా విధిస్తుంది. అది కోర్టు నిర్ణయిస్తుంది. దాంట్లో జడ్జిమెంట్ వచ్చిందా అండి ఇప్పటికి? ఇలాంటి కామెంట్ చేసిన కేసుల్లో, పరువు నష్టం సంబంధించిన కేసుల్లో ఇప్పటికీ ఏదైనా జడ్జిమెంట్ వచ్చిందా? అది ఇంప్లిమెంట్ అయిందా చెప్పగలుగుతారా?
చాలా వరకు ఇంప్లిమెంట్ అయ్యారని స్పెసిఫిక్ గా ఫలానా కేసు అని చెప్పలేను, కానీ ఇవేమవుతాయంటే అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్స్ ఎక్కువ ఉంటాయి. అంటే జడ్జిమెంట్ రాకుండానే పిటిషనర్ రెస్పాండెంట్ ఒక వేదిక మీద కూర్చొని మేము చేసిన తప్పని చెప్పి డబ్బులు ఇచ్చో డబ్బులు ఇవ్వకుండాను క్షమాపణ చెప్పు కేసు వాపస్ తీసుకుని చాలా ఉన్నాయి. అంటే సెటిల్మెంట్ బయట అయినా కోర్టులో అయినా ఖచ్చితంగా అమౌంట్ అనేది కంపల్సరీ మెన్షన్ చేయాల్సి ఉంటుంది, అంతే కదండి? ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. పరువు నష్టం ఖచ్చితంగా స్పెసిఫిక్ గా అమౌంట్ అయితే మెన్షన్ చేస్తే కేసు వేయాలి. ఓకే, 1 minute సమాధానం ఓకే తెలిసిపోతుంది. జగదీష్ గారు 1 minute.